ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడి అందులో 2 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. అయితే అనంతరం ఎస్ఆర్‌హెచ్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ చాలా అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చాడు. మొన్న జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశిని మొదటి బంతికే అవుట్ చేసి చాలా మంచి పని చేశారని చెప్పుకొచ్చాడు. ఒకవేళ వైభవ్ సూర్యవంశి అవుట్ కాకుంటే మాత్రం ఎస్ఆర్‌హెచ్ బౌలర్లకు చుక్కలు చూపించేవాడని రోహిత్ శర్మ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అయితే ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైనప్ అయితే చాలా బలంగా ఉందని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్ ఇలా డేంజరస్ ఆటగాళ్లు ఉన్నారు. వీరు గనక క్రీజులో నిలదొక్కితే మాత్రం సిక్సర్ల వర్షం కురిపించడం ఖాయమని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా అభిషేక్ శర్మ చాలా డేంజరస్ ప్లేయర్ అని అన్నాడు. అతడు గనక క్రీజులో ఉంటే మాత్రం సునామీ సృష్టించే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు మాజీ క్రికెటర్లు. ఎందుకంటే అతడు చాలా డేంజరస్ ప్లేయర్ అని అన్నాడు. అయితే అనంతరం అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ. ఇలాంటి ప్లేయర్ జట్టులో ఒకరుంటే సరిపోతుందని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడున్న ఫామ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించడం చాలా కష్టమని అన్నాడు. మొన్న జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ అయితే చాలా అద్భుతంగా ఉందని అన్నాడు. అయితే వాళ్ళ యొక్క ఫామ్‌ను ఇలానే కంటిన్యూ చేస్తే మాత్రం రాబోయే మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ గెలవడం ఖాయమని కొందరు మాజీ క్రికెటర్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అయితే అనంతరం ఎస్ఆర్‌హెచ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.